వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణలో మీకు మంచి ర్యాంక్ వస్తే అంటే టాప్ 20,000 లోపల ర్యాంక్ వస్తే మీకు 100% ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చే కాలేజెస్ గురించి చెప్పబోతున్నాను. ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇదే క్రమంలో నేను చెప్పబోయే మొట్టమొదటి ఫస్ట్ కాలేజ్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీని ఎంసెట్ కోడ్ వచ్చి జీసీటీసీ అండి దీనిది. సో ఇది నోట్ చేసి పెట్టుకోండి. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ఖచ్చితంగా మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, ఖచ్చితంగా చూసుకోండి. అయితే ఈ గీతాంజలి గురించి మీకు ఒక చిన్న దీని క్రెడిబిలిటీ ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాము. దీంట్లో క్రెడిబిలిటీ గురించి చూస్తే ఇది అటానమస్ కాలేజ్ అండి ఇది కంప్లీట్గా. సో యూజీసీ 2F అండ్ 12B అంటే రికగ్నిషన్ ఉంది. ఈ మధ్యలో మనం ఒక అటానమస్ కాలేజ్కి రికగ్నిషన్ లేదని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు. కాబట్టి రికగ్నిషన్ అయితే చాలా ఇంపార్టెంట్. దీనికైతే ఆ రికగ్నిషన్ అయితే ఉంది. దెన్ 1450+ మెంబర్స్ ప్లేస్మెంట్ అయ్యారు 2023 బ్యాచ్లో. ఎక్కడి నుంచి 70 కంపెనీస్ నుంచి ప్లేస్మెంట్ అయ్యారు. సో ఇది ఒక రకంగా ఇది చాలా పెద్ద రికార్డ్ అని అనుకోవచ్చు. అలాగే 31 lakhs హైయెస్ట్ శాలరీ 2 స్టూడెంట్స్కి వచ్చిందనమాట ఇదే క్యాంపస్ నుంచి. అలాగే 200 ప్లేస్మెంట్స్ ఫర్ 2023 బ్యాచ్ శాలరీ రేంజ్ ఫ్రమ్ 5 lakhs to 31 lakhs. సో 200 మెంబర్స్ ప్లేస్మెంట్ ఎవరైతే జరిగిందో వీళ్ళ యావరేజ్గా 5 lakhs నుంచి 31 lakhs దాకా వీళ్ళ శాలరీ అయితే ఉంది. దెన్ NBA అక్రిడియేషన్ బీటెక్లో సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ సిఎస్సికి NBA అక్రిడియేషన్ ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. NBA అక్రిడియేషన్ కాలేజెస్ NBA అక్రిడియేషన్ ఉన్నాయి అని చెప్తారు, కానీ ఏ కోర్సుకి NBA అక్రిడియేషన్ ఉంటుంది అది మనకు ఇంపార్టెంట్, అది తెలిసి ఉండాలి. సో NBA అక్రిడియేషన్ ప్రతి ఒక్క కోర్స్కి అయితే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే NAC అక్రిడియేషన్ కూడా ఉంది. NAC అక్రిడియేషన్లో A+ ఉంది. సో ఈ రకంగా ఈ కాలేజ్లో అన్ని మంచి క్రెడిబిలిటీ ఉందండి. సో మనకు ముఖ్యమైనది కావాల్సింది ఏంటంటే దీంట్లో ఉండే స్కాలర్షిప్స్ ఎంత ఇస్తున్నారు వీళ్ళు అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి స్కాలర్షిప్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో స్కాలర్షిప్స్ గురించి వస్తే ఈ రకంగా ఉందండి. ఇది స్కాలర్షిప్స్ అని చెప్పలేము మనము. ఫీ రియంబర్స్మెంట్ అనుకోండి డైరెక్ట్గా. అంటే ఇంకా ఫీ కన్సెషన్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారంటే వీళ్ళు డైరెక్ట్గా ఫీలో తగ్గించేస్తున్నారు. అంటే 1 to 8,000 మెంబర్స్కి, అంటే 1 to 8,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 100% కన్సెషన్ ఇస్తారు. అంటే మీకు ఎంసెట్లో 8,000 ర్యాంక్ కన్నా తక్కువ వస్తే మీ దగ్గర తీసుకున్న ఫీ ఏదైతే ఉందో మొత్తం 100% ఇచ్చేస్తారు. అలాగే 8,001 to 12,000 మధ్యలో కానీ మీకు ఎంసెట్ ర్యాంక్ ఉంటే 50% కన్సెషన్. అంటే వాళ్ళది ₹1,00,000 అనుకోండి, మీరు 50,000 కట్టాల్సి ఉంటుంది. అండ్ 12,001 to 15,000 ఉంటే 25% కన్సెషన్ అయితే ఇస్తారు. సో ఈ కన్సెషన్ నాట్ ఓన్లీ ఒక సిఎస్ఏనే కాదు, ఏ గ్రూప్కి వెళ్ళినా కూడా ఉంటుందన్నమాట. ట్రిపుల్ మెకానికల్, సివిల్, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. అండ్ వీళ్ళ కోర్స్ ఫీజు మన బీటెక్ సంబంధించి ₹1,20,000 పర్ యానం ఉంది. సో దీంట్లో వీళ్ళు కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నేను టాప్ మోస్ట్ కాలేజ్ కింద నేను కన్సిడర్ చేయగలుగుతాను. ఎందుకంటే మిగతా కాలేజెస్ చూశాను, ఇంత 100% ఫీ రియంబర్స్మెంట్ ఉండేవి చాలా తక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఈ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కీసరగుట్ట, మేడ్చల్లో ఉంది. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు అక్కడ ఒకసారి ఎంక్వైరీ పెడితే వాళ్ళంతా వాళ్ళకి కాల్ చేస్తారు. అండ్ మన లిస్ట్లో సెకండ్ కాలేజ్ ఏంటంటే, సో మన క్రమంలో సెకండ్ కాలేజ్ అంటే కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది మోయినాబాద్ మండల్ చిలుకూరు విలేజ్లో ఉంది ఇది. సో దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో దీని లింక్ అయితే పెడతాను. అండ్ ఇది ఎంసెట్ కోడ్ వచ్చి KGRH అండి ఇది. సో ఈ కాలేజ్ మన సెకండ్ లిస్ట్లో ఉంది. వీళ్ళు స్కాలర్షిప్స్ అండ్ వీళ్ళ హైయెస్ట్ శాలరీ అనేది ఎంత ఉందో చూద్దామండి. సో ఫస్ట్ అయితే ఈ కాలేజ్ క్రెడిబిలిటీ అయితే చెక్ చేద్దాము. కాలేజ్లో ఇది ఎస్టాబ్లిష్ చేసి మనకు 15 years అయిపోయింది ఇది. అండ్ వీళ్ళ క్రెడిబిలిటీ ఈ రకంగా ఉన్నాయి. అంటే నేను మిగతావన్నీ ఏం మాట్లాడట్లేదు, ఓన్లీ హైయెస్ట్ శాలరీ అండ్ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. 100% ప్లేస్మెంట్ ఉంది. అది కూడా లాస్ట్ 3 years నుంచి ఎవ్రీ ఇయర్ 100% ప్లేస్మెంట్ ఉంది. 50+ కంపెనీస్ ఈ కాలేజీకి వచ్చి రిక్రూట్ చేసుకొని పోతున్నాయి అనమాట స్టూడెంట్స్ని. అండ్ 12 lakhs పర్ యానం హైయెస్ట్ ప్యాకేజ్ వీళ్ళ దగ్గర ఉన్న స్టూడెంట్స్కి 12 lakhs పర్ యానం వచ్చింది. అండ్ 4.5 lakhs పర్ యానం వచ్చి యావరేజ్ శాలరీ ఇవ్వడం జరిగిందనమాట. ఇది కాలేజ్లో మనం ఏదైతే ముఖ్యంగా చూస్తున్నామో హైయెస్ట్ శాలరీ వాటి గురించి. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర వచ్చిన కంపెనీస్, ఎవరైతే క్యాంపస్కి వచ్చిన టాప్ మోస్ట్ కంపెనీస్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం దగ్గర నుంచి వెయిట్ చేసేది స్కాలర్షిప్స్ గురించి. కాబట్టి స్కాలర్షిప్స్ అయితే చూద్దాము. స్కాలర్షిప్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. ఇది బీటెక్ సంబంధించిన స్కాలర్షిప్స్ ఇవి. సో స్కాలర్షిప్స్ ఈ రకంగా ఉన్నాయి. 12,000 ఎంసెట్ ర్యాంక్ వస్తే, అంటే ఎంసెట్లో 12,000 లోపల ర్యాంక్ వస్తే 100% ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ అయితే ఇచ్చేస్తారు. అంటే ₹1,00,000 ఫీజు అంటే ₹1,00,000 ఇచ్చేస్తారు. అలాగే 12,000 to 15,000 మధ్యలో ఎంసెట్ ర్యాంక్ ఉంటే 50% ఆఫ్ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 15,000 to 20,000 ఎంసెట్ ర్యాంక్ ఉంటే 25% ఆఫ్ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్ కోటా, మీకు ఏదైనా స్పోర్ట్స్ కోటా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్ 30% ఆఫ్ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మన సెకండ్ కాలేజ్ కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నౌ థర్డ్ కాలేజ్ మనం చూద్దాం. ఇదే లిస్ట్.
సో థర్డ్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటే మనం హీథమ్స్ కాలేజ్ అండి, HITAMS హీథమ్స్ కాలేజ్. సో ఇది మనకు మేడ్చల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇది హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అంటారు హీథమ్స్. సో దీన్ని మేడ్చల్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఈ రకంగా ఉన్నాయి. సో ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. తర్వాత దీని ఫీ స్కాలర్షిప్స్ ఈ రకంగా ఉన్నాయి, వీళ్ళు ఈ రకంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 5,000 ర్యాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా ఫీ వేవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 5,000 to 10,000 ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి 50% ఫీ వేవర్ ఉంటుంది. అలాగే నేషనల్ లెవెల్ విన్నర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్, ఈ రకంగా ఒలింపియాడ్స్లో ఉన్న వాళ్ళకి, స్టేట్ లెవెల్ విన్నర్స్ ఒలింపియాడ్స్లో విన్నర్స్కి, అలాగే స్పోర్ట్స్ కోటా కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫీ రియంబర్స్మెంట్ అండ్ ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంకేదన్నా సరే మీరు ఏదైనా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే అచీవ్మెంట్స్ ఉంటే వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇస్తాము కమిటీ తరపున అని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది థర్డ్ కాలేజ్ అంటే మన లిస్ట్లో. ఈ రకంగా ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. అయితే టైం లేదు, ప్లస్ చాలామంది ఎక్కువసేపు వీడియో అంటే స్కిప్ చేసేసి చూడట్లేదు. కాబట్టి ఇంత టాప్ వేసినా ఇన్ కేస్ మీకు ఫర్దర్గా ఏదైనా కాలేజెస్ తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటి గురించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.